కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. నిందితుడు శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పుని రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది ఏపీ హైకోర్టు. నిందితుడు శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో కోడికత్తితో దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో శ్రీను, అతనికి సంబంధించి అప్పటి నుంచి కూడా అతను జైల్లో మగ్గుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కూడాను దీనికి ఇతనికి బెయిల్ రావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఇదే కేసులో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు నిరాహార దీక్షకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా కోడికత్తి శ్రీను తనకు బెయిల్ ఇవ్వాలా అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యాయ పోరాటం కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణలు అయితే కనుక వాదోపవాదాలన్నీ కూడాను హైకోర్టులో పూర్తి కావడం జరిగింది. ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదన వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ కోడికత్తితో దాడి చేసినటువంటి ఈ కేసు ఏదైతుందో ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కొందరు న్యాయవాదులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది అత్యవసర కేసు కింద పరిశీలించాలా అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలంగా దాదాపు 5 సంవత్సరాలుగా అతను జైల్లోనే మగ్గుతున్నాడు కాబట్టి కేసు యొక్క తీవ్రతను, తర్వాత నిందితుడు పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఒకవైపు వైజాగ్ జైల్లో నిందితుడు శ్రీనివాస్ కూడా నిరాహార దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు దీన్ని విచారణలు కొంత మేరకైతే ఇంకా స్పీడప్ చేసిందని చెప్పొచ్చు. ఈ రోజు దీనికి సంబంధించిన వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.